తేడా చేసుకుంటే మనమంతా మనమే విడిపోయే రకాలు అయిపోతున్నాం. ఫ్యామిలీలోనే అలా అవుతుంది ఈ రోజులో రేపులో. అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనా ఎవరమైనా ప్రజలు కూడా అందరు సేమ్ పొజిషన్ లో ఉన్నారు అనుకో, అందరు మన వాళ్ళే అనుకుంటాం. అందరం ఎప్పుడైనా ఎవరు వాళ్ళ చూసుకుని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అయినా కూడా నీ దగ్గర ఏముంది, నేను ఎందుకు రావాలి, నా దగ్గర ఉన్న పొజిషన్ లో నువ్వేంది వచ్చి మాట్లాడడం కూడా అలా పద్ధతి కాదు, తప్పు ఆ విషయం. ఎందుకంటే అందరం ఒకటే అనుకోని లేనప్పుడు ఉన్నప్పుడు ఒకటే లాక్కున్నాం అనుకో, అది ఎక్కడ పోయా గెలుస్తారు. ఎక్కడ సాధ్యమైన వరకు ఫ్యామిలీ గెలిచిపోతుంది. అది ఆలోచిస్తట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే పోవాలి, వాళ్ళ దగ్గర లేకపోతే మనకేం అవసరం అని. అది పద్ధతి కాదు. నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకొని కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏ విషయాలైనా అన్న దగ్గర ఉంటేంటి, తమ్ముడు దగ్గర ఉంటేంటి, అందరు ఒకటే లెవెల్. ఆన బాడీలో ఉన్న బ్లడ్డే నీ బాడీలో ఉన్న బ్లడ్డే కదా. నీ బ్లడ్ లో పాలు రావు, ఆన బ్లడ్ లో నీళ్ళు రావు. అవునా కాదా? అందరు ఒకటే కదా లెవెల్ గా. అమ్మ చేసేది అందరికి ఒకటే లెవెల్ గా చేసింది కదా. మనం మధ్యలో ఇవి సృష్టించుకొని మాట్లాడేది విధానం వేరు. అమ్మ చెప్పే మాటలు వింటే ముందు దారిలో అందరు సమాజంలో మంచిగా ఉంటారు. అమ్మ లేని మాటలు దారిలో పోతే ఎవరం ఏం చేయలేం. చెట్టుకొకరు అవుతాం, రోడ్డు మీద ఒకరు అవుతాం. అది కొన్ని ఫ్యామిలీలో అలా జరుగుతున్నాయి. కొన్ని ఆలోచించి ముందుకు జరగండి. ఎప్పుడైనా ఫ్యామిలీలో అమ్మ చెప్పే మాట విధానం మనకు మంచి కోసమే చెప్తుంది, చెడు కోసం కాదు. పిల్లలు కూడా అమ్మ చెప్పే మాటల విధానం నడుస్తేనే ఫ్యామిలీలో ముందుకు సాగుతారు. ఏదైనా ఫ్యూచర్లో చదువుకున్న లైఫ్లో ఏదైనా మమ్మీ చెప్పి చేయండి. కాదంటే మమ్మీ ఇది నేను చేశాను, ఇది కరెక్టా రాంగా అని అడగండి, మమ్మీ చెప్తుంది. కానీ మమ్మీ చెప్పకుండా లైఫ్ తీసుకుంటావు. లైఫ్ అయిపోయాక మళ్ళీ మమ్మీ దగ్గరకు వచ్చి ఏడిస్తే బాధపడతా మమ్మీ ఏం చేస్తుంది? అది కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వే చేస్తే రేపు లైఫ్ మళ్ళీ ఇవ్వమంటే మమ్మీ ఎక్కడి నుంచి ఇస్తుంది? బాధ పెట్టినాక మళ్ళీ లైఫ్ ఇవ్వమంటే ఇస్తుందా? ఇవ్వలేదు కదా. అది కూడా కొంచెం ఆలోచించకుండా ఏదో వెళ్ళిపోతున్నాం, మా ఇష్ట ప్రకారంగా చేసుకున్నాం, వచ్చాము, తర్వాత బాధపడితే ఏమి చేయలేం. అది ఏదన్నా ఇంట్లో ఉండి మమ్మీ నేను ఇలా చేశాను, ఇలా లేదు, ఇది రాంగా రైట్ అంటే మమ్మీ కూడా కొన్ని ఆలోచించి దానికి సందర్భాలు చూసి ఇది రాంగ్ అమ్మా అంటే సరే, రైట్ అంటే ఓకే చేసి ఏదో సందర్భం చేస్తుంది. కానీ చెప్పకుండా చేయకుండా చేసి నా ఇష్ట ప్రకారం అంటే ఈ రోజులు ఏంటంటే మమ్మీ డాడీ మాటలు లెక్క లేదు. నా ఇష్ట ప్రకారమే నేను చేసుకుంటా. ఫ్రెండ్స్ ఏంట వాళ్ళు చెప్పింది వినడం చేయడము, దానివల్ల కొన్ని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే లైఫ్లో పాడు చేసుకుంటున్నారు. అది కూడా కొంచెం ఆలోచించట్లేదు, చేయట్లేదు. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని మమ్మీ చెప్పి డాడీ చెప్పే మాటలు విని ముందుకు వెళ్తే లైఫ్ ఎక్కడికి పోయినా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది ఆలోచించట్లే. మా లైఫ్ మా ఇష్టం అని వ్యతిరేకంగా మమ్మీని డాడీని పక్కన పెట్టి మా ఇష్టంతో లైఫ్లు జరుగుతున్నాయి. కొన్ని విషయాలలో సందర్భాలు అలా ఉన్నాయి. కానీ కొంచెం ఆలోచిస్తే అన్ని ఫ్యామిలీలు ఒకేలాగా ఉంటాయి. కానీ ఒక్కొక్క ఫ్యామిలీ తేడా చేసుకోవద్దని లైఫ్లో ఎవరమైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఫ్యూచర్లో అమ్మ నాన్న అయినా అందరు మాటలు విని సందర్భంలో ఫ్యామిలీ మొత్తం ఒక లెవెల్గా ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. కానీ కొంచెం ఆలోచించేది కోపాలు తాపాలు ఉంటే పనికిరావు. ఏదున్నా ఓపిక పట్టుకొని మాట్లాడుకుంటేనే ముందుకెళ్తారు. నువ్వేంది నేనంతే అంటే లైఫ్ అంతా వేస్ట్. అది ఎవరు ఈ రోజులో జనరేషన్లో లేరు. ఏమనంటే నీ డబ్బు నా డబ్బు, నా ఆస్తి నీ ఆస్తులు అంటే. కానీ ఒకటి గుర్తు పెట్టుకునేప్పుడు మనం యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఎంతమంది వెళ్ళామో, ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అది నాకేం అవసరం అంటే అందరు ఇక్కడ ఉండొచ్చు కదా. అతను ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో అతనికి తెలియదు. అంబులెన్స్ ఫోన్ చేసాము, వెళ్ళాము, లోపల పంపించాము, తీసుకొని వెళ్ళారు. అతను చేయాల్సిన అవసరం ఏముంది? మనని అతని దగ్గర డబ్బు ఉందా? కూడా అతని దగ్గర ఏమైనా ఉందా? బైక్ ఒకటి ఉంది, ఫోన్ ఉంది, ఏమైనా ఉన్నాయా? దానికి ఆన్సర్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు మనం అది ఆలోచించాలి. ఎప్పుడు ఒకరికి సాయం చేస్తే మనం కూడా ఒక సాయం చేస్తుంటారు. ఏదో డబ్బు ఉందని మనకు వాళ్ళకేం చేసేది మనకేంది అనుకుంటే రేపు ఫ్యూచర్లో మన దగ్గర ఎవరు రారు, ఎవరు ఏం చేయలేరు. రేపు పొజిషన్ నువ్వు డౌన్ అయిపోయావు అనుకో, అప్పుడు మనం ఉన్నప్పుడు చూసారు, లేనప్పుడు ఇప్పుడు మనం పిలిస్తే మనం ఎందుకు వెళ్ళాలంటారు. అది కొంచెం ఆలోచించి చేస్తే మన ముందు ఫ్యామిలీలు అన్ని లెవెల్గా ఉంటారు, అందరు మంచిగా ఉంటారు, అమ్మ నాన్న సేఫ్టీ ఉంటారు, అందరు సేఫ్టీ ఉంటాము, అందరు ఎంజాయ్మెంట్గా ఉంటారు, ఒకరికొకరు బాధపడకుండా ఉంటారు. లైఫ్లో ఇలా అలా అని ఆలోచనలు ఉండవు, ఏది టెన్షన్లు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు లైఫ్లో అని నేను చెప్పేది ఇది మాత్రం.